Question number 1. Explain. Uses of forest resources and consequences of deforestation. అటవీ వనరుల ఉపయోగాన్ని తెలిపి అటవీ క్షీణత వల్ల కలిగే దుష్ఫలితాలను చెప్పండి. రెండు ఉంటాయి పక్కన. ఓకే, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రైట్. Forest is nothing but as a community of trees and associated organisms covering a considerable area. అది మీనింగ్ ఆఫ్ ఫారెస్ట్. అటవీ అంటే ఏంటండి? ఒక నిర్ణీత ప్రాంతంలో చెట్ల సమూహంతో పాటు కొన్ని జీవులు కూడా నివసిస్తూ ఉండే ప్రదేశం. అది అడవి అంటే. దిస్ ఈస్ ద మీనింగ్ గివెన్ బై ది ఎకలాజికల్ ఎక్స్పర్ట్స్. ఏ ఫేమస్ ఎక్స్పర్ట్ అలన్ అండ్ షార్ప్ అనేవాళ్ళు దీన్ని నిర్వచించారు. అదంతా రాయిద్దండి మీరు. ఫారెస్ట్ అంటే ఏంటో చెప్పండి. ఓకే, ఏం చెప్తున్నాం? హెస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ ట్రీస్. అనేక రకాల వృక్షాల యొక్క సమూహం ఉంటుంది. అంతేకాదండి, అండ్ అసోసియేటెడ్ ఆర్గానిజం. అడవుల్లో పక్షులు ఉంటాయి కదండి, ఇతరమైనటువంటి జంతువులు ఉంటాయి, అన్ని రకాల ఉంటాయి, ఇతరమైనటువంటి పనికొచ్చేటువంటి మొక్కలు ఉంటాయి, మెడిసినల్ కర్బ్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, నట్స్ ఉంటాయి. అన్ని సమాచారం కలిగి ఉండేదాన్ని ఏమంటాం? అడవి అంటాం. అది కూడా ఎంత అండి? ఒక నిర్ణీత ప్రదేశంలో, ఇన్ ఏ స్పెసిఫైడ్ ఏరియా. దట్ ఈస్ కాల్డ్ ఫారెస్ట్ అండి. బట్ దట్ ఫారెస్ట్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ది హ్యుమానిటీ యు ఎగ్జిస్ట్ and the development of different sectors. But at the same time, if you are properly used, you can enjoy the benefits. If the forests have been degraded in the form of deforestation, ఆ అడవుల నరికివేత చేసినట్లయితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంత బహుముఖమైనటువంటి నష్టాలు కూడా ఉన్నాయి. దట్ హ్యాస్ టు బి స్టడీడ్. నౌ ఫారెస్ట్ రిసోర్సెస్ చెప్తామండి. See, in India, the complete geographical area, that is 23.32% of land area is in the form of forest. Latest geographical estimation. 23.32% of geographical area of India is in the form of forest. అడవుల కింద ఉన్నాయండి. ఈ అడవులు కూడా 3 రకాల అడవులు ఉంటాయి. ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్ అండ్ ట్రాపికల్ ఫారెస్ట్. ఉష్ణ ప్రాంత అడవులు, సతత హరిత, పాక్షిక సతత హరిత మరియు ఉష్ణ మండలాలు. అంటే ఇది ఆకులు రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ వివరణలు ఇవ్వద్దండి. సో ది ఫారెస్ట్ ఆర్ ఆఫ్ 3 types and embracing the geographical area of 23.32%. And there are 3 types of forest in the country. Okay, evergreen, semi-green and tropical regions. Okay, now what are the uses of this? ఇటువంటి అటవీ సంపద వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? నంబర్ 1, ఫుడ్. ఆహారాన్ని సరఫరా చేస్తాయండి. Almost all tribal people, in fact, completely depends on forest for their own livelihood. కదండి, తెగలంతా కూడా వారికి ఆహారం కోసమే కాదు, వాళ్ళ ఇతర కార్యక్రమాలు కూడా అటవీ ప్రాంతాన్ని ఒక నివాస ఆధారంగా వాడుకుంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ట్రైబల్స్ అవే ఫ్రమ్ ద సివిలైజ్డ్ వరల్డ్. సభ్య సమాజానికి సుదూరంగా కొండల్లో, కోనల్లో, అడవుల్లో ఉండేవాళ్ళని మనం ట్రైబల్స్ అంటాం. అంటే
That is what you call a segment of population which are purely be saved by forest అండి. అన్ని రకాల అన్ని వాళ్ళ ఆహారానికి ఉపయోగించుకుంటూ ఉంటారు, ఫారెస్ట్నే ఉపయోగించుకుంటుంటారు. అక్కడ ఉండే జంతువులను వేటాడతారు, వాటిని వాడికి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. దట్ ఈజ్ వన్. ఇట్ ఈజ్ ఎ రిచ్ హంటింగ్ గ్రౌండ్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ కదండి. జంతువులను కానీ లేదా పక్షులను కానీ వేటాడేటువంటి గ్రౌండ్ కూడా ఫారెస్టే. ఆ విధంగా కూడా ఆహారాన్ని సముపార్జిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ డైరెక్ట్లీ ఫుడ్ అండి, ప్రత్యక్షంగా ఆహార పదార్థాలని అందిస్తాయి. నట్స్ కదండి, నట్లు, విత్తనాలు, కాయలు, తర్వాత బెర్రీస్ అండ్ వైల్డ్ ఫ్రూట్స్, యాపిల్స్, ప్లమ్స్, so many types of fruits will be supplied, which are considered to be the rare food and also health maintenance food. ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి ఆహార పదార్థాలన్నీ ఉంటాయండి. దట్ ఈస్ ద ఫస్ట్ యూజ్. ద సెకండ్, మెడిసినల్ క్రాప్స్, ఔషధ మొక్కలండి. ఆల్మోస్ట్ ఆల్ మెడిసిన్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ ఫ్రమ్ దీస్ అండి. నాట్ ఓన్లీ అలోపతిక్, ఏమన్నా ఆయుర్వేదిక్. ఇప్పుడు ఆయుర్వేదిక్ బ్రహ్మాండంగా ఎక్స్పాండ్ అయింది ఈ రోజు. ఎందుకంటే అలోపతిలో కెమికల్స్ చేరుతూ ఉంటారు, దానివల్ల చెడ్డ ప్రభావాలు కూడా వస్తాయి మనకు. అందుకని వీఆర్ ప్రిఫరింగ్ టు యూజ్ ఆయుర్వేదిక్, నో సైడ్ ఎఫెక్ట్స్, వేరే విధానం ఉండదండి. ఈరోజు భారతదేశంలో తయారయ్యే ప్రతి మందుకు ఆధారం అడవేనండి. ఫర్ ఎవ్రీ మెడిసిన్ ఇట్ ఈస్ ద ఫారెస్ట్ దట్ ఈస్ హెల్ప్ఫుల్. యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఆకులు వాడుతూ ఉన్నారు, బెరడు వాడుతూ ఉన్నాడు, అంటే bark will be live, what you call as leaves will be used and roots will be used. వేర్లతో సహా తీసుకుంటాడు. వాటి పళ్ళు అంటే కాయలు, పండ్లు కూడా మందులు తయారు చేయడానికి వాడుతూ ఉన్నాడు కదా. విత్తనాలను కూడా వాడుతూ ఉన్నాడండి. ఈరోజు అనేక రకాలైనటువంటి మెడిసిన్స్కి వాటి వల్లనే వస్తూ ఉంది. అటవీ ఉత్పత్తుల వల్లనే మనం ఏర్పడుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ యూజ్ కాస్మాటిక్స్ కూడా, వార్నిషెస్ కూడా ఏమండి, అటువంటి వాటిని కూడా మనం తయారు చేస్తాం. దట్ ఈస్ ద సెకండ్ మెడిసినల్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, పెన్సిలిన్ దేంట్లో నుంచి తయారు చేస్తున్నామండి? ఫంగస్ నుంచి. అట్లా సింకోనా, బెరడు నుంచి మళ్ళీ ఇంకొక అనదర్ టైప్ ఆఫ్ మెడిసిన్ వీఆర్ ప్రొడ్యూసింగ్. నథింగ్ బట్ ది బేస్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ ప్రోడక్ట్స్ అండి. వైద్యమైనటువంటి అనేక రకాల మందులకు ఇదే ఆధారం అండి. అది అలోపతికి మళ్ళీ వాళ్ళు కెమికల్స్ వేస్తారు, ఆయుర్వేదిక్ అయితే వేయడు. దిస్ టైప్ ఆఫ్ మెడికల్ థింగ్స్, దట్ ఈస్ ద థర్డ్ వన్. ఆయిల్ ప్రొడక్షన్ అండి. వెరీ వెరీ ఎసెన్షియల్ ఆయిల్స్ అండి. పర్ఫ్యూమ్స్, పెయింట్స్. 60% ఆఫ్ స్పెసీస్ ఫ్యామిలీస్, అంటే జంతురాశులు ఉంటాయి కదండి, 60% జంతురాశులు మనకి ఈరోజు అనేక రకాల ఆయిల్ ఉత్పత్తికి పనిచేస్తుంది. టర్పంటైన్, శాండిల్ వుడ్ ఆయిల్, పామ్ రోజ్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్, ఫర్ యూజెస్ ఆఫ్ డిఫరెంట్ పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ పెయింట్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్, ఈవెన్ ఫర్ అదర్ థింగ్స్, ఆయిల్స్. ఇది మెడిసిన్స్కే కావచ్చు, ఇతర వాటికి ఉపయోగించేటువంటి ఆయిల్ ప్రొడక్షన్ కూడా వస్తున్నాయండి. ద ఫోర్త్ ఇంపార్టెంట్ వాజ్ టింబర్. కలప. The complete timber industry is basing on this అండి. No house is there in India without using of wood అండి. అదే ఇప్పుడు మరి వెస్టర్న్ కంట్రీస్, అమెరికా అనుకోండి, వుడ్ ఇండ్లే అన్ని, కింద వుడ్డే, సిమెంట్ తక్కువ వాడతారు వాళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ వుడ్ అండి. ఫ్లోరింగు వుడ్డే ఉంటుంది, పైన కూడా అంతే. ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అనుకో, విత్ ఇన్ మినిట్స్ ద హౌస్ విల్ బి స్మాష్డ్. మనకన్నా ఏది బాడీ స్కెలిటన్ అన్న నిలుస్తుంది, సిమెంట్ గోల్డ్ గేట్లు, ఆ తర్వాత మనం పిల్లర్స్ అయినా ఆగుతాయి. అది అవి కూడా ఉండవు. ఒక ఫౌండేషన్ తప్ప ఏది ఉండదండి సిమెంట్తో. ఇండియా ఆల్సో మనకేంటంటే కిటికీలు చూసినా, తలుపులు చూసినా కదా, ఏ హౌస్ వితౌట్ వుడ్ యూజ్ చేసి దేర్ ఇస్ నో హౌస్ ఇన్ ది కంట్రీ. అది టింబర్ యొక్క యూసేజ్ ఉంటుంది. నంబర్ 5, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్.
పారిశ్రామిక అభివృద్ధి, మెనీ ఇండస్ట్రీస్ అండి, పేపర్ ఇండస్ట్రీ, రయాన్ ఇండస్ట్రీ, బాక్సెస్ ఇండస్ట్రీ, పెట్టెల పరిశ్రమ, అండ్ ఈవెన్ సోప్ ఇండస్ట్రీ, షిప్పింగ్ ఇండస్ట్రీ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఈ అన్ని రకాల పరిశ్రమలకు అన్నిటికీ కూడా అటవే ఆధారం అండి. అటవీ ఉత్పత్తులు లేకపోతే ఈ పరిశ్రమలు తన ఉనికిని కాపాడుకోలేవు. ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ విల్ బి డెవలపింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్, సాయిల్ ఫర్టిలిటీ.